ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. కలియుగ ప్రత్యక్ష దైవం స్వామివారి తిరుమల లడ్డూకి సంబంధించిన వివాదం గత కొన్ని రోజులుగా ప్రతి ఒక్క భక్తులని నిజంగా ఒక బాధకు గురి చేస్తుందనే చెప్పాలి. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితురాలు సురంపుడి భానుకోటేశ్వరి అమ్మ జూమ్ కాల్లో లైవ్లో ఉన్నారు. ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మ నమస్తే. అయితే ప్రస్తుతం జరుగుతున్న సంఘటన మీరు చూశారు. లడ్డూకి సంబంధించి అసలు మాట్లాడాలంటే కూడా చాలా బాధాకరమైన అంశం ఇది. మరి దీని గురించి మీరేమంటారు? అసలు లడ్డూకి సంబంధించి కూడా ఈ సందర్భంగా ఒక్కసారి లడ్డూకు ఉన్నటువంటి చరిత్రని కూడా ఒకసారి మాట్లాడండి అమ్మా. అలాగే జాహ్నవి, తప్పకుండా. తిరుమల అంటే మనకి తిరుపతి తిరుమల దేవస్థానం, అసలు ఆ పేరు వింటుంటేనే మన మనసులో తెలియని ఒక ఆధ్యాత్మిక భావన, ఒక పవిత్రమైన భావన ఒకటి మనకి అంకురిస్తుంది. అంతెందుకు మనం చిన్నప్పటి నుంచి ఎన్నో మార్లు తిరుపతి వెళ్ళి ఉంటాము, కాలినడకలు వెళ్ళి ఉంటాము, మామూలుగా కూడా వెళ్ళి ఉంటాము. వెళ్ళిన ప్రతిసారి స్వామివారు మనకి మన స్వామివారితోటి ఏదో ఒక అనుభూతి. చాలా మందికి మీరు ఎవరినన్నా కదిలించండి, 100 మందిలో కనీసం 70 మంది స్వామివారితోటి చాలా అనుభూతులు ఉన్నాయనే చెప్తారు. అంతటి కొండంత అనుభూతులు, కొండంత దేవుడి దగ్గరికి మనం వెళ్ళి కొండంత అనుభూతులు మనం మూట కట్టుకొని వస్తాం. అయితే నిత్య కైంకర్యాల్లో భాగంగా స్వామివారికి ఆగమ శాస్త్రాన్ని అనుసరించి స్వామివారికి జరిగే అర్చనలో భాగంగా, నైవేద్యాల్లో భాగంగా ఈ లడ్డు ప్రసాదమే కానివ్వండి, చక్కెర పొంగలే కానివ్వండి, పూలకమే కానివ్వండి, దద్దోజనమే కానివ్వండి, ఇవన్నీ అనాదిగా వస్తున్నవే. ఇవన్నీ ఏమి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు. ఇవన్నీ అనాదిగా వస్తూ ఉన్నవే జాహ్నవి. దాదాపు 150 ప్రసాదాలు స్వామివారికి, దాదాపుగా 150 ప్రసాదాలకు పైగా నైవేద్యాలు సమర్పిస్తారు. నైవేద్యం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు బాధాకరమైన అంశం ఏంటంటే, మనం అసలు తిరుపతి నుంచి వచ్చాము, అసలు తిరుపతి వెళ్తున్నాము అంటే జనరల్ గా ఎవరైనా మనల్ని అడిగేది ఏంటి, లడ్డు కావాలి. సహజంగా ఎవరైనా కూడా తిరుపతి వెళ్తున్నామంటే చాలు, ఇంకా మనం బయలుదేరకుండానే మాకు స్వామివారి లడ్డు కావాలని అడుగుతారు. అక్కడ వడ కూడా దొరుకుతుంది మనకి, మినపప్పుతో చేసిన వడ. ఇవన్నీ కూడా మనకి స్వామివారి కైంకర్యాల్లో భాగంగా మనకి ఇస్తూ ఉంటారు. ఇది అనాదిగా వస్తూ ఉన్నది జాహ్నవి, ఇప్పుడు మొదలైనది కాదు. అయితే అలాంటి లడ్డు ప్రసాదం నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళం కూడా అదృష్టంగా భావిస్తాం. అబ్బా దొరికిందా ఈరోజు పొద్దున్న లేచి, కానీ ఆ రోజులో ఏ ఒక్క రోజైనా సరే మనకి ప్రసాదం దొరికింది తిరుపతి లడ్డు అంటే ఈరోజు మనకు అదృష్టం పండింది అని అనుకుంటాం. నిజంగా ఆ లడ్డు తీసుకున్న తర్వాత మరి అనుకోవడమో ఏమో నిజంగానే మంచి జరుగుతుంది. మనం ఇంతకుముందు వీడియోలలో కూడా చాలా సందర్భాల్లో వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడుకున్నాం, లడ్డు గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇలాంటి అంటే ఆ స్వామి వారికి సమర్పించే ఆ లడ్డూకే ఈరోజు ఇంతటి మరక ఏర్పడిందంటే అసలు ఏమనాలి? దీని గురించి ఏం మాట్లాడుకోవాలంటారు? మీరేం చెప్తారు? ఇది నిజంగా చాలా హర్టింగ్. సనాతన ధర్మంలో, హైందవ సాంప్రదాయంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా అంటే వాళ్ళు నిత్యం ఆరాధించే దేవుడు, వాళ్ళు కొలిచే దేవుడు స్వామి వారికి మనం ఎప్పుడు వెళ్ళి వస్తూ ఉంటాం. మనకి అనేక రకమైన కోరికలు ఇప్పటి వరకు కూడా మన జీవితంలో చాలా కోరికలు స్వామివారు తీర్చే ఉంటారు. ఇప్పుడు కానీ మనం రిటర్న్ గిఫ్ట్ గా స్వామివారికి ఈ ప్రసాదంలో దోషమా అని కించిత్ బాధ కలుగుతూ ఉంది జాహ్నవి. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఈ 5 ఇప్పుడు మనం ఇప్పుడు కూడా ఈ లడ్డూకి అపచారం జరిగినప్పుడు మనం అక్కడ ఉండి ఉంటాము, ఆ ప్రసాదం తెచ్చి ఉంటాము, అది మనం స్వీకరించి మనతో పాటు నలుగురికి పంచి ఉంటాము. ఇవన్నీ కూడా మనం తినడమే కాకుండా 10 మందికి పంచడము. అందులో ఆ రిపోర్ట్ చూస్తే, ఆ ల్యాబ్ రిపోర్ట్ చూస్తే బాబోయ్, అసలు అంటే ఎంత సాత్విక ఆహారంతో స్టిక్ అయి ఉన్నప్పుడు ప్రసాదం అంటే పరమ సాత్వికం అని మనం భావిస్తాం కదా. ఇప్పుడు ఎక్కడైనా బయట టూర్స్ కి వెళ్ళినప్పుడు, యాత్రలకు వెళ్ళినప్పుడు ఎక్కడంటే అక్కడ తినను కాబట్టి ప్రసాదాలు తిని కూర్చునే రోజులు కూడా చాలా ఉన్నాయి. నా జీవితంలో జరిగిన సంఘటన నేను చెప్తున్నాను. ఇలాంటి ప్రసాదాల్లో కూడా ఇలాంటి కల్తీ జరుగుతూ ఉందంటే మనం ఎక్కడ నమ్ముతామో, ఇంకెక్కడ నమ్మకం మనకు ఉంటుంది చెప్పండి? స్వామివారి ప్రసాదం అంటే ఇంకా స్వామివారి అనుగ్రహం అనే కదా మనం అనుకునేది. కాకపోతే ఇందులో ఒక విషయం ఏంటంటే, ఇదంతా జరిగింది మనం చూస్తున్నాం కదా. ఒక ఆధ్యాత్మికవేత్తగా, ఒక శాస్త్రం చదివిన ఒక వ్యక్తిగా మీరు ఒక్క విషయం చెప్పండి. ఈ పాపం ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందంటారా? ఈ పాపంకి పరిహారం అసలు ఉంటుందంటారా? ఖచ్చితంగా ఉంటుంది కదా జాహ్నవి. అంటే పాపం ఉంటుందా, పరిహారం ఉంటుందా? ఎప్పుడైనా పాపానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. ప్రాయశ్చిత్తం లేని పాపం అంటే మనకి ఏ శాస్త్రాల్లో చెప్పలేదు. ప్రతి దానికి
గురువు మటుకు శపిస్తే లేదా గురు ఆగ్రహానికి కనుక గురి అయితే దానికి ప్రాయశ్చిత్తం లేదు. ఇంకా గురువు పాదాన్ని మనం పట్టుకోవడం తప్పించి ఇంకా మనం శాస్త్రపరంగా చూస్తే ప్రతిదానికి ప్రాయశ్చిత్తం ఉంటుంది. మన పాపాలకి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా ఉంటుంది. ప్రాయశ్చిత్తం లేని పాపం ఉండదు. కాకపోతే ఆ తర్వాత మళ్ళీ అది మనం రిపీట్ కాకుండా చూసుకోవాలి. అయితే ఇందులో ఎవరికి పాపం తగులుతుంది? తిన్న ప్రతి ఒక్క భక్తులకి పాపం తగలాల్సిందేనంటారా? అదే ఇక్కడ తిలా పాపం తలా పిడకడం చెప్తుంది శాస్త్రం. అందరికీ కొంచెంగా డిస్ట్రిబ్యూట్ అయ్యింది ప్రసాద రూపంలో. ప్రసాద రూపంలో ఎవరెవరైతే తిన్నామో. కాకపోతే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఆ ప్రసాదము స్వామివారి చూపు పడింది కాబట్టి, ఆ తిరుమల కొండ నుంచి వచ్చింది కాబట్టి, స్వామివారి సన్నిధిలో ఏది జరిగినా కూడా అది బ్రహ్మ పదార్థమే. ఇంకా దాంట్లో అది పవిత్రీకరింపబడుతుంది. అంటే ఇప్పుడు అది తీసుకోవడం అయితే ఖచ్చితంగా దోషమే, అందులో ఎలాంటి సందేహము లేదు. కాకపోతే అది స్వామివారి నుంచి వచ్చింది కాబట్టి దోషాన్ని మనకి ఎక్కువగా తగలనీయకుండా భగవంతుడు మనల్ని కాపాడుతాడు. ఏదో ఉపద్రవం నుంచి మనల్ని గట్టెంకించదలుచుకున్నాడు ఏడుకొండల వాడు పరమాత్ముడు. ఇప్పుడు కాలగమనంలో వచ్చే ప్రకృతి వైపరీత్యాలే కానివ్వండి, ఇలాంటి వాటన్నిటినీ కూడా ఏకకాలంలో భక్తులందరినీ పరిరక్షింపదలుచుకున్నాడు స్వామివారు. అలా పరిరక్షింపదలుచుకున్నాడు కాబట్టి మొత్తం కూడా ఆయన వైపు తీసుకున్నాడు. అంటే ఈ ప్రసాదం అపచారము. ఇప్పుడు దీని గురించి అందరూ మాట్లాడటము, భగవంతుడి గురించి ఏదైనా ఒక అపచారం జరిగితే ఎంతమంది ప్రతిస్పందిస్తే అంత ఆ దోషం, వాళ్ళకున్న దోషాలన్నీ, ఆ కాలానికి ఉన్న దోషాలన్నీ, ఆ ప్రదేశానికి ఉన్న దోషాలన్నీ, ఆ దేశానికి ఉన్న దోషాలన్నీ చాలా వరకు తగ్గుతాయి. సో అలా తగ్గడానికే కీడులో మేలు ఇది అని నా భావన మాత్రమే. అయితే ఇంకొక విషయం ఏంటంటే, అన్ని వేల లడ్డూలు, దాదాపు లక్షల లడ్డూలు అని చెప్పచ్చు ప్రతినిత్యము. నిజంగా అవన్నీ కూడా స్వామివారికి నైవేద్యంగా సమర్పించినవేనా? ఒకవేళ సమర్పించకపోతే కనుక అది ప్రసాదం ఎలా అవుతోంది? స్వామివారు ఇప్పుడు మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నాం లడ్డూలు? తిరుమల క్షేత్రం నుంచి. తిరుమల క్షేత్రం నుంచి. సో ఆ క్షేత్రంలో స్వామివారికి అన్ని లడ్డూలు నైవేద్యం చేసినా చేయకపోయినా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి మంత్ర విధానాలతోటే వాళ్ళు చేస్తారు. అందుకే మళ్ళీ మనం తెచ్చాక కూడా మళ్ళీ మనం నైవేద్యం పెట్టుకొని ఇస్తాము. అసలు ఆ కొండ మీద తయారయ్యేవే కానివ్వండి, ఆ కొండ మీద అమ్మేవే కానివ్వండి, అవన్నీ కూడా ఆ కొండంతా కూడా అణువణువు స్వామివారు ఉంటారు. ఆ కొండలో ఆయన లేని ప్రదేశం ఎక్కడ నాకు చూపించండి. మీరు భగవద్ రామానుజాచార్యులు వారి చరిత్ర చూసుకున్నా కూడా తిరుమల కొండ ఆయన ఎక్కాలంటే స్వామివారు ఉండే ప్రదేశం, స్వామివారు నడయాడే ప్రదేశం. అక్కడ నా పాదం పెడితే కనుక నేను అపచారం చేసిన వాడిని అవుతాను అని ఆయన మోకాళ్ళ మీద కొండంత నడిచిన చారిత్రక ఘట్టం మనకి రామానుజాచార్యుల వారి చరిత్రలో మనకి కనిపిస్తుంది. అంత పవిత్రమైన తిరుమల కొండ మొత్తం కూడా స్వామివారు అణువణువున ఆయన ఉనికి ఉన్నప్పుడు ఇంకా ఆయన కన్నులు పడని ఆ ప్రసాదం ఏముంటుంది, ఆయన దివ్య దృష్టి పడని అంశం ఏముంటుంది చెప్పండి. అక్కడ జరిగే ప్రసాదము స్వామివారి అనుగ్రహానికి నోచుకుని భక్తుల ఇళ్ళకి వచ్చేదే 100% జాగ్రత్త. అందులో ఎలాంటి సందేహం. అయితే వారం మొత్తం మీద దాదాపు 150 రకాల నైవేద్యాలకు పైగా స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే ఇన్ని నైవేద్యాలు సమర్పిస్తున్నప్పటికీ కేవలం లడ్డు, వడ మాత్రమే భక్తులకు ఎందుకు ఇస్తారు? వీటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? అక్కడ కూడా మనకి క్యూలో నిండా ప్రసాదం పెడతారు కదా. పొంగల్ పెడతారు, దద్దోజనం పెడతారు, పులిహార పెడతారు. ఇప్పుడు వన్స్ మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ప్రతి ఒక్క భక్తుడు స్వామివారు వాళ్ళ ఇంట్లో, అంటే వైకుంఠం ఆయన ఇల్లు, కలియుగ వైకుంఠం తిరుమల అని మనకు తెలుసు. కలియుగంలో ప్రత్యక్ష దైవము శ్రీ వెంకటేశ్వర స్వామి. సో మనం వైకుంఠం వెళ్ళి పరమాత్మని మనం దర్శించుకోలేము. కానీ మనం ఇహలోకంలో వైకుంఠం, ఇప్పుడు మన కృతత్రేత ద్వాపర యుగాల్లో ఋషులు మునులు డైరెక్ట్ గా వైకుంఠానికి వెళ్ళేవాళ్ళు, డైరెక్ట్ గా కైలాసానికి వెళ్ళేవాళ్ళు. ఆ యాక్సెస్ వాళ్ళకు ఉంది. కానీ కలియుగంలో మనకి ఆ యాక్సెస్ లేదు కాబట్టి ఇది కృతయుగం నుంచి తిరుమల కొండ ఉంది, ఇప్పుడు వచ్చినది కాదు. అప్పుడు వైకుంఠం నుంచి సాక్షాత్తు ఒక క్రీడాద్రి పర్వతాన్ని తెచ్చి ఇక్కడ పెట్టారు. మనం వెళ్తున్నామంటే మనం వైకుంఠానికి వెళ్తున్నట్లే. ఆయన మనకు ఆతిథ్యం ఇస్తున్నాడు, వెళ్ళిన ప్రతిసారి ఆయన ఆతిథ్యం ఇస్తున్నాడు, ఆయన ప్రసాదం ఇస్తున్నాడు. ఆయన ప్రసాదము ఒక స్పూన్ కావచ్చు, ఒక చిన్న పిడికెడు కావచ్చు, అది మనకి కొండంత బలాన్ని ఇస్తుంది, 1000 ఏలుగున బలాన్ని ఇస్తుంది. సో మనం ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఇచ్చే ప్రసాదాన్ని మనం తీసుకొని అక్కడ తిని వస్తున్నాము. సో మనకి నిత్య కైంకర్యాల్లో జరిగిన ప్రసాదాలు భక్తుల నివేదనకే వాడుతున్నారు. ఏదేమైనప్పటికీ భక్తులకు పంచడానికే వాడుతున్నారు. ఏదేమైనప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది, పాపం అయితే ఖచ్చితంగా అయ్యింది. మరి ఈ పాపానికి ప్రక్షాళన అంటూ ఏం చేయాలంటారు? ఇప్పుడు శాంతి హోమాలు నిర్వహిస్తున్నారు, వాటి వల్ల నిజంగా పాప ప్రక్షాళన అవుతుందని అనుకోవాలంటారు? చక్కగా అవుతుంది జాహ్నవి, చక్కగా అవుతుంది. అందులో తిరుమల కొండ మీద కదా. సో ఇవన్నీ కూడా ఆగమ శాస్త్రాన్ని అనుసరించి ఏ దోషానికి ఏ పరిహారం, ఏ దోషానికి ఏ ప్రాయశ్చిత్తం అనేది
అక్కడ ఉన్న పండితులు సూక్ష్మ దృష్టితోటి ఆలోచించి నిర్వహిస్తారు. ఖచ్చితంగా దానికి ప్రక్షాళన ఉంటుంది. ఇంకోటి స్వామివారు అవ్యాజ కరుణామూర్తి జాహ్నవి. ఒక్కసారి ఇప్పుడు మనం ఈ విషయాన్ని అంతా గుర్తించాము. ఈ విషయాన్ని గుర్తించి అయ్యో అపచారం జరిగిందని చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు వయోభేదం లేకుండా లింగభేదం లేకుండా ప్రతి ఒక్కరం బాధపడుతున్నాం కదా, పశ్చాత్తాప పడుతున్నాం కదా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఇంకోటి ఏముంది చెప్పండి? అక్కడే సగం ప్రాయశ్చిత్తం అయిపోయింది. మిగతా సగం ప్రాయశ్చిత్తం ఈ హోమాది క్రతువుల ద్వారా జరుగుతుంది జాహ్నవి, నిస్సందేహంగా జరుగుతుంది. ఇది స్వామివారు మనకి తెలియకుండా జరిగిన దోషం కాబట్టి స్వామివారు మనల్ని ఎప్పుడు శిక్షించాలనుకోరు, ఎప్పుడు కూడా పరిపూర్తిగా రక్షించాలనే భావిస్తారు. కాకపోతే ఈ మధ్య కొండ మీద కొన్ని ప్రమాదకరమైన సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో మనం వింటూ ఉన్నాం కూడా. ఇలాంటి అపచారాలు దొరలడం వల్లే మరి స్వామివారు కొండ మీద ఉండి ఏం చేస్తున్నారు, వీటన్నిటిని ఎందుకు పరీక్షించట్లేదని కొంతమంది అడుగుతూ ఉంటారు హిందువాదులు. ఎందుకు రక్షించాలి స్వామివారు? ఇలాంటి అపచారాలు జరుగుతున్నప్పుడు అవన్నీ ఇలాగ ఏదో ఒక రకంగా ఎఫెక్ట్ పడుతుంది. మరి పాపం చేసేది ఒకళ్ళైతే పనిష్మెంట్ దొరికేది ఇంకొకరికి అనిపించట్లేదా? ఇప్పుడు పాపం చేసేది ఎవరు చేస్తున్నారో వాళ్ళకి పనిష్మెంట్ కనిపించట్లేదు కదమ్మా. అక్కడ వాళ్ళకి కూడా ఉంటుంది జాహ్నవి, వాళ్ళకి కూడా ఉంటుంది. ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళకి మేజర్ ఎక్స్టెంట్ పనిష్మెంట్ ఉంటుంది. ఇంకా ఎవరైతే వాళ్ళకి అసలు తెలియకుండా కూడా ఇప్పుడు ఇలాగా తిరుమల కొండ మీద కొంచెం చిన్న అపశృతులు దొరుకుతాయో, పరమాత్ముడు వాళ్ళ జన్మ జాతకంలో ఉన్న ఎంతో పెద్ద దోషాన్ని ఆ విధంగా ఆ చిన్న స్వామివారి సన్నిధిలో మనకి ఇప్పుడు మీరు చిన్నప్పుడు చూడండి, మనకి గురువు విద్య నేర్పేప్పుడు ఆ తొడపాసం పెట్టడమో చెవిలా మెలేయడమో చేసేవాళ్ళు. సో అక్కడతోటి ఏంటంటే మనకున్న నరాలని యాక్టివేట్ చేసేవాళ్ళు అనమాట. అంటే మన బ్రెయిన్ కి సంబంధించిన నాడుల్ని యాక్టివేట్ చేసేవాళ్ళు. ఇలా స్వామివారి దగ్గరికి మనం వెళ్ళి అక్కడ ఏదైనా చిన్న బాధ అపచారం మనకేమన్నా అపశృతి దొరికితే మన జన్మ జాతకంలో లేదా మనకున్న దోషాలని చాలా వరకు ఆయన తీసేసినట్లే మనం భావించాలి. ఖచ్చితంగా అదే నిజం. సో అయితే ఈ విషయానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు దీక్ష పూనారమ్మా. ఆ దీక్ష ఆయన మాత్రమేనా, ప్రతి ఒక్కళ్ళు కూడా పూనాల్సిన అవసరం ఉందంటారు? మనమందరం కూడా దీక్ష పూనాలి. కాకపోతే మన దీక్ష పూనడం ఏంటంటే మన గళం వినిపించాలి. దీనికి అగైన్స్ట్ గా ఎంత స్ట్రాంగ్ గా మనందరం వెళ్ళగలుగుతామో హిందువులకి ఐకమత్య భావన ఎక్కువగా ఉంటుంది. సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళం కూడా ఐకమత్య భావంతోనే వెళ్తాము. ఇప్పుడు మనం ఏంటంటే మన సనాతన ధర్మంలో ఉన్న ప్రత్యేకమైన అంశం, విశేష అంశం ఏంటంటే ప్రతిరోజు ఋత్వికులు పూజ చేసేప్పుడు అందరూ కూడా అందరి క్షేమాన్ని కాంక్షిస్తూ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణ నిత్య లోక సంస్థ సుఖినో భవంతు అనే చెప్తారు. అంటే ప్రతి ఒక్క చోట ఎవరైనా తప్పులు చేస్తూ ఉన్నా ఏదైనా ఉన్నా అందరూ కూడా క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి, తప్పులు చేయకుండా అందరూ ధర్మ మార్గంలో నడవాలి, సత్య మార్గంలో నడవాలి అని ప్రతిరోజు సంకల్పాలు జరుగుతూనే ఉంటాయి. ఇది మన హైందవ ధర్మ గొప్పతనం. ఇలా మనకి ఇది పరిరక్షించబడుతుంది. ఇలా మనం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళం కూడా గళం విప్పడమే మనం చేసే స్వామివారికి చేసే ఏమంటారు మీరు అడిగిన ప్రశ్నకి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఫేస్బుక్ కానివ్వండి, ట్విట్టర్ కానివ్వండి, వీటిల్లో వాళ్ళ కాండాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా తెలియజేయడము, స్ట్రాంగ్ గా తెలియజేస్తూ ఉంటే అది రీచ్ అవ్వాల్సిన వాళ్ళకి రీచ్ అయితే ఇక ముందు ఇలాంటి పొరపాట్లు అస్సలు దొరలకుండా కాపాడబడతాం మనం అందరం కూడా. అంటే సోషల్ మీడియా వేదికగా మాత్రం దీనికి ప్రక్షాళన ఎక్కువగా జరిగే అవకాశం ఉంది అంటారు, అంతేనా? సోషల్ మీడియా వేదికగా దీనికి ప్రక్షాళన జరగాలంటే దీనికి ఇప్పుడు మీరు అంటున్నారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అది దీక్ష చేపట్టారని చెప్పి అందరూ అలా దీక్షలు చేపట్టలేకపోవచ్చు. దీక్షలు చేపట్టే వాళ్ళు దీక్షలు చేపడతారు. దీక్ష చేపట్టని వాళ్ళ వంతు ప్రయత్నంగా ఇప్పుడు భగవంతుడు మనకిచ్చిన సదావకాశం ఏంటంటే మన వంతు ప్రయత్నంగా మన గళం ఇప్పడం ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకున్న మాధ్యమాల ద్వారా ట్విట్టర్ లో పోస్ట్ పెట్టడం కావచ్చు, ఇలాగ వాళ్ళకున్న మాధ్యమాల ద్వారా వాళ్ళ వాయిస్ రేజ్ చేసి ఇది ఎవరెవరికైతే కన్సర్న్ పర్సన్ కి రీచ్ అయ్యేదాకా మనం పోరాడుతూనే ఉండాలి. ఇంకా హిందువులు అంటే ఐకమత్యానికి వీళ్ళు నిదర్శనం అని చెప్పాలి. మన చిన్నప్పుడు మనం బుక్స్ లో చదువుకున్న ఐకమత్యం మహాబలం అని చెప్పేసి సనాతన ధర్మం జోలికి వస్తే హిందువులందరూ కూడా ఏకమై సంఘటితమై ఉప్పెనలాగా ఇలాంటివి ముందు జరగకుండా మనం ఎంత చేయగలుగుతామో అది మనం అందరికి చూపిస్తున్నాము. ఇలా అందరికి చూపించాలి కూడా. ఇప్పుడు దీని గురించి ఎవరెవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరిలో కూడా గోవిందుడు ఆవాహన అయ్యి మాట్లాడించే మాటలే, నాతో సహా మీతో సహా ఇప్పుడు కెమెరాలో వీడియో తీస్తున్న వాళ్ళతో సహా అందరూ కూడా గోవిందుడు వాళ్ళలో ఆవాహన అయ్యి ఇలాంటి పుణ్యకార్యం చేయిస్తున్నారు. భగవంతుడు లోక కళ్యాణం కోసం అప్పుడప్పుడు చిన్న అపశృతిని దొర్లించి వాటితోటి లోక కళ్యాణం చేయించాలని అనుకుంటారు. సరే, ఇప్పుడైతే ఇది ఖచ్చితంగా క్షమించరాని తప్పు, అస్సలు సమర్థించదగ్గ విషయం అస్సలు కానే కాదు.
కాకపోతే కీడులో మేలించమని చెప్తారు కదా మన పెద్దవాళ్ళు. అలా మనం భావిస్తే కనుక ఇది భగవంతుడు మనందరినీ కూడా ప్రక్షాళన చేయడానికి మనందరికీ ఇస్తున్న ఒక అవకాశంగా మనం భావించి ఇంకా ముందు ముందు ఇలాంటి పొరపాట్లు జరగకుండా మనందరం కూడా ఖండనని మనం తెలియజేయాలి. దీనికి భగవంతుడు ప్రతి ఒక్కరికి ఇస్తున్న అవకాశము. ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని సోషల్ మీడియా మాధ్యమంగా ఉపయోగించుకొని ఖండన తెలియజేస్తుంటారు. వాళ్ళు స్వామివారి సేవకి మరియు స్వామివారి కృపకి పాత్రలు అయినట్లే జాహ్నవి. ఓకే, మొత్తానికి మీ అభిప్రాయాన్ని చాలా చక్కగా వ్యక్తపరిచారమ్మా. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. మంగళం. నమో భగవతే వాసుదేవ.